ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు బక్కుమంటున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలు నిప్పుల కుంపెడలా సెగలు కక్కుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందంటూ రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండలు బక్కుమంటున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలు నిప్పుల కుంపటిలా సెగలు కక్కుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందంటూ రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరూ అలర్ట్ గా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చూస్తున్నాం. మనం సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రైట్ రాజు పటేల్. గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణలో సూర్యుడైతే తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ గా కూడా మనకు గత 3 రోజుల నుంచి నిప్పుల కుంపటిలా కనిపిస్తుంది. సో ఇదే పరిస్థితి అయితే మరొక 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. 3 రోజుల్లో ఎండ విపరీతమైనటువంటి ఎండ వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రత్న సాధారణంగా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే మనకు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి నిన్న దాదాపు 44 డిగ్రీల వరకు కూడా చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రత చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అయితే విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఈ సమయంలో కూడా ప్రజలు ఎవరు కూడా ఎక్కువగా బయట కనిపించడం లేదు. దాదాపు 30 to 40% ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ సమయంలో తగ్గింది. సో బగ్గుమంటున్నటువంటి ఎండలతోటి ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. రోహిణి కార్తె రాకముందే మనకు ఎండలు నిప్పుల కుంపటిలా తెగలు కక్కుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే 3 రోజుల్లో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఎండకు ఒకవైపు తోడు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా బుధవారం డైలీ సమ్మర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసి కూడా చాలా జాగ్రత్తలు అయితే సూచించింది. సో రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతుందని కూడా ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, మహబాద్, ములుగు, సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. రత్న ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా 44 డిగ్రీల వరకైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా అలర్ట్ అయింది. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు కూడా ప్రతి హాస్పిటల్లో స్పెషల్ డెడికేటెడ్ టీమ్ ను కూడా సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్స్ ను కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. హాస్పిటల్లో రోగులు, వారి అటెండెంట్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా తాగునీటి సౌకర్యం గానీ, ఫ్యాన్లు గానీ, కూలర్లు గానీ, ఏసీలు గానీ సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి
ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్ లో కూడా పవర్ కేబుల్స్ తనిఖీ చేయడము, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించాలని కూడా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ అధికారులకు జారీ చేశారు. సో మరొక రకమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రత్న, స్కూల్స్ లోకి మనం పిల్లల్ని పంపిస్తుంటారు కాబట్టి ఇంటికన్నా అయితే పేరెంట్స్ రెగ్యులర్ గా పిల్లలకి వాటర్ గానీ, జ్యూస్లు గానీ, కూల్ డ్రింక్స్ గానీ అందిస్తూ బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంటాడు. సో స్కూల్స్ కు వెళ్ళిన తర్వాత పిల్లలకు వాటర్ బాటిల్స్ పంపించినప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఎక్కువగా తాగుతారు, కొంతమంది తాగరు. కాబట్టి స్కూల్స్ లో లంచ్ టైం అయితే ఎలా ఉంటుందో అలా స్కూల్స్ లో కూడా వాటర్ బెల్ కొట్టాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా వాతావరణ శాఖ కూడా రెవెన్యూ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్ కూడా అప్రమత్తం చేసింది. సో స్కూల్స్ లో వాటర్ బెల్స్ ఏర్పాటు చేయాలని, వాటర్ బెల్ కొట్టినప్పుడు విద్యార్థులందరూ కూడా వాటర్ తాగేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు అంగన్వాడీలను మార్నింగ్ 11 o'clock వరకే కంప్లీట్ చేయాలని కూడా సూచించింది. అంగన్వాడీ స్కూల్స్ కూడా ఉదయం 10 గంటల వరకే మూసివేయాలి. మూగజీవాల కోసం నీటి కుంటలు, నీడ ఏర్పాటు చేయాలి. అలాగే అగ్ని ప్రమాదాల నివారణ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ లలో కూడా ఫైర్ ఆడిట్లు నిర్వహించాలని కూడా గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే సర్క్యులర్ జారీ చేసింది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మనకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఈ జిల్లాలో మనకు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బహిరంగంగా పనులు కూడా ఎక్కువగా చేయకుండా నీడ పట్టున ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనకు చాలా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఎండతో పాటు మనకు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వేడి గాళ్ళు కూడా ఎక్కువగా వీస్తున్నటువంటి పరిస్థితులలో వడదెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కూడా చాలా జాగ్రత్తలు కూడా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. తీవ్రమైనటువంటి జ్వరం, వాంతులు, వికారము, తలనొప్పి, కళ్ళు తిరగడము, స్పృహ కోల్పోవడము, సో కండరాలు పట్టేసినట్టు ఉండడము, హార్ట్ కూడా కాస్త స్పీడ్ గా కొట్టుకోవడము, ఊపిరి ఆడకపోవడం లాంటివి కూడా ఇవన్నీ కూడా వడదెబ్బ లక్షణాలు, సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ కి సంబంధించినటువంటి సింటమ్స్ ఇవన్నీ కూడా. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ వెళ్ళాలని, లేదా 108 ఫోన్ చేసి దగ్గరలోనే హాస్పిటల్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. సో ఎక్కువగా బాడీ డిహైడ్రేషన్ అయితేనే మనకు వడదెబ్బ కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగుతూ కొబ్బరి నీళ్లు కానీ, జ్యూసులు కానీ, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలానే ఫుడ్ విషయంలో కూడా ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకుండా కూరలు, సూపులు ఉన్నటువంటి వాటిని కూడా తీసుకోవాలని కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు రత్న. సో ఎక్కడ చూసినా సరే మనకైతే రాష్ట్రం అయితే మనకు నిప్పుల కొలిమిలా మనకు కనిపిస్తుంది. మార్నింగ్ అసలు 5:30, 6 o'clock నుంచే ఒక రకమైనటువంటి హీట్ మెల్లమెల్లగా ప్రారంభం అవుతుంది. ఉక్కపోత కూడా ప్రారంభం అవుతుంది. నైట్ టైంలో కూడా, ఇప్పుడు డే టైంలో ఒక రకమైనటువంటి వెదర్ ఉంటే నైట్ టైంలో ఇటు టెంపరేచర్ కూడా మినిమం టెంపరేచర్ కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నైట్ టైంలో ఎక్కువగా నమోదవుతుంది. ఒకవైపు వేడి, ఒకవైపు ఉక్కపోతతో కూడా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ఇదే పరిస్థితి మరొక 3-4 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అధికారులు సూచిస్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. గరిష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో కొంత గరిష్ట స్థాయిలో ఎండల తీవ్రత అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ముందుగానే ఎండల తీవ్రత కొంత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. దాంతో పాటుగా మనకు విభిన్న వాతావరణాలు కూడా కనిపించాయి. మార్చి నెలలో మనం చూసాం ఎండల తీవ్రతతో పాటుగా సాయంకాలం పూట కూడా వర్షాలు పడినటువంటి సందర్భం. ఈ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతా ఉంది. దాంతో పాటుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈసారి ఎండల తీవ్రత ఈ నెలలో అత్యధికంగా నమోదు కావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు?
ఈ నెలలో యాక్చువల్లీ మనకి ఎప్పుడు కూడా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోని అత్యధిక నమోదవుతూ ఉంటాయి ఉష్ణోగ్రతలు. ఆ తర్వాత సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకు చూసుకుంటే క్లైమటాలజీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపగా పెరిగి మనకి అత్యధికంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ డ్రై వెదర్ కండిషన్స్ అవి ఏర్పడి మనకి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏ జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? యాక్చువల్ గా మనకి ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ ప్రాంతంలోని, నిజామాబాద్ ప్రాంతం, కరీంనగర్ ప్రాంతంలోని, అట్లాగే ఖమ్మం, భద్రాద్రి ప్రాంతంలోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ పైన కూడా నమోదవుతూ వస్తున్నాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్ ప్రాంతంలోని నమోదవటం జరిగింది. మేడం ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ మంత్ కూడా? నెక్స్ట్ మంత్ అది మనకు చూసుకుంటే మనకి ఇట్లాగే ఈ రానున్న 1.5 మంత్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగానే మనకి గరిష్ట స్థాయిలోనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రోజు మనకి చూసుకుంటే ఉష్ణోగ్రతలు హాట్ కండిషన్స్ 40 డిగ్రీ సెల్సియస్ అబౌవ్ చాలా చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 36 to 40 డిగ్రీ సెల్సియస్ కూడా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లోని, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లోని కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం రేపటికి కూడా మరింత అప్రిషియబుల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉన్నందున మనకి హీట్ వేవ్ కండిషన్స్ రానున్న 3 రోజుల వరకు కూడా, అంటే 16th, 17th, 18th కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో నార్త్ తెలంగాణ ప్రాంతమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే హీట్ వేవ్ కండిషన్స్ నారాయణపేట, అట్లాగే మహబూబ్ నగర్ ప్రాంతం, గద్వాల్ ప్రాంతంలో కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న 3 రోజుల వరకు కూడా. మేడం ఏ అలర్ట్ ఇచ్చారు? దాంతో పాటుగా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏమున్నాయంటారు? సూచన సలహాలు అవి మనం చూసుకున్నట్లయితే ప్రజలకు మనకి అర్బన్ ఏరియాలో అవ్వచ్చు, రూరల్ ఏరియాలో అవ్వచ్చు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళటం, అట్లాగే అవసరమైన పరిస్థితుల్లో వెళ్తే ఒక గొడుగు కానీ, అట్లాగే ఒక వాటర్ బాటిల్ కానీ అట్లాంటివి కూడా తీసుకొని వెళ్తూ ఉండటం. అట్లాగే చూసుకుంటే నూలు దుస్తులు ఎక్కువగా ధరించడం, తలపైన ఒక టోపీ కానీ, ఒక పల్చటి గుడ్డ కానీ కప్పుకొని ఉండటం, హీటింగ్ ఎఫెక్ట్ అది తగలకుండా మాడుకి. అట్లాగే చూసుకుంటే గనక మనకు ఈ హీటింగ్ ఎఫెక్ట్స్ వల్ల హైడ్రేషన్ అంటే డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఎప్పుడు కూడా మజ్జిగ కానీ, వాటర్ కానీ అట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే గనక పంటలకు అది తగిన మోతాదులో అది కూడా సాయంత్రం పూట కానీ, పొద్దున పూట కానీ ఈ నీరు అనేది విడిచిపెట్టి వాటికి నీరు సదుపాయం అది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలంటూ కూడా సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.